మధుకైటవులు ఇద్దరు ఎక్కడి నుంచి పుట్టారు అంటే చెవులో గులుగు నుంచి పుట్టారని వీళ్ళిళ్ళు బంగారం. అలా కూడా పిల్లలు పుట్టేస్తారన్నమాట. ఇంకా ఇప్పుడు అలా పుట్టట్లా, సంతోషించాలి. దేవీ భాగవతంలో ఉంటుంది ఆ కథ. చెవిలో గులుగు నుంచి పుట్టారు. మనం ఏం చేస్తాం, కెలికేస్తాం దాన్ని. ఇక్కడ దానికోసం పెద్ద బడ్స్, మళ్ళీ దానికి ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్, దానికి టీవీ భారతంలో కృష్ణుడు మళ్ళీ 2 చెవుల్లో పెట్టుకుని మేకిన్ అమెరికా అండవను గోకిన్ చెవిని ఇక్కడ మొత్తం పెట్టి కిలికేయడం. చెవి డాక్టర్ ఎవరైతే చంపేసావు, కిలికేసావు, ఎర్రగా పుండైపోయిందంట. గులుగు పోవడానికి ఉపాయం ఏమిటంటే ఏమీ చేయకుండా ఉండడం, అది పోతుంది. ఏ నిద్రలోనో జారిపోతుంది. పెద్ద విషయం కాదు ఇది. ఈ విష్ణుమూర్తి ఏం చేశాడంటే ఈ గురువు ఇలా ఏర్పడగానే తిన్నగా కూడా కెలికాడు దాన్ని. ఇలా అన్నాడు ఏదో వాళ్ళు. దాని నుంచి ఇద్దరు పుట్టారు. మరి విష్ణుమూర్తి కదా కెలికింది, మనం కాదు కదా. వాళ్ళిద్దరూ రాక్షసులు. కథ అలాగే ఉంటుంది, పౌరాణిక కథ అది. దాని వెనకాలంతా వైజ్ఞానికత ఉంటుంది, మనస్తత్వం ఉంటుంది, ఆత్మతత్వం ఉంటుంది. ఆ కథను అలా అర్థం చేసుకోవాలి. ఇది ఎలా పుడతారా అన్నది అక్కడ కథ చెప్పారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అలా చేసుకోవాలి.